హాయ్ ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఎంట్రీ వెహికల్. ఈ 1.2 పెట్రోల్ బండి. ఈ వెహికల్లో ప్రాబ్లం వచ్చేసి మన పుష్ బటన్ ఉంటుంది కదా, పుష్ బటన్ అనేది వన్ టైం ప్రెస్ చేసినప్పుడు స్టార్ట్ కావట్లేదు. మోర్ దెన్ 3-4 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. మీకు ఒకసారి ప్రాబ్లం ఏదో చూపిస్తాం. సో ప్రాబ్లం ఇది ఇంత లేట్ అవుతుంది అనమాట. పుష్ బటన్ ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తా, ఆఫ్ చేసి చూపిస్తా ఒకసారి. 1 2 3 అయినా కానీ ఆన్ కావట్లా. ఇది ప్రాబ్లం, ఓకేనా? ఇలా ఇది ప్రాబ్లం అనమాట. ఓకే, ఇది పుష్ బటన్ అనమాట. నేను ఓపెన్ చేసుకొని నేను లోపల చూపిస్తాను. లోపల కార్బన్ పట్టేస్తుంది అనమాట. దానివల్ల మనకు బండి అనేది లేట్గా స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. లాక్స్ ఉంటాయి ఇక్కడ సైడ్కు, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ 4 లాక్లు ఉంటాయి. లాక్లు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ లోపల ఈడొకటి అండ్ ఇక్కడ ఒకటి, ఇది దీనికి మ్యాచ్ అవుతుంది అనమాట. ఇందులో కార్బన్ వస్తుంది అనమాట, కార్బన్ పట్టేస్తుంది. మనం ఎప్పుడైతే లాక్ ప్రెస్ చేస్తామో, అదే వెహికల్ స్టార్ట్ చేయడానికి పుష్ బటన్ ప్రెస్ చేస్తామో, అప్పుడు ఇక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి సప్లై అవుతుంది అనమాట. ఇక్కడ కార్బన్ పట్టేయడం వల్ల వెహికల్ అనేది పుష్ బటన్ ఈ విధంగా 3-4 టైమ్స్ మనం ప్రెస్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నేనైతే క్లీన్ చేసేసిన, కార్బన్ పట్టేసిందని క్లీన్ చేసేసిన, ఓకేనా? ఫిట్టింగ్ చేసేసిన. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఓకేనా? చలో, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మనం పుష్ బటన్ ప్రెస్ చేసి చూద్దాం, ఓకే? ఫస్ట్ టైం యాక్సిరీస్ మోడ్ ఆన్ కావాలి. ఎల్లో కలర్ లైట్ వస్తుంది, ఓకే. యాక్సిరీస్ మోడ్ ఆన్, చాబీ లైట్ వచ్చింది. నెక్స్ట్ ఇగ్నిషన్ ఆన్, అండ్ నెక్స్ట్ నేను బ్రేక్ మీద పెడల్ పెట్టినా, ఓకే. ఇప్పుడు స్టార్ట్. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు ఆఫ్ చేస్తా. ఇప్పుడు డైరెక్ట్ స్టార్ట్ చేస్తా, ఓకే. బ్రేక్ పెడల్ మీద నా కాల్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ స్టార్ట్ అనమాట, ఓకే. డైరెక్ట్ స్టార్ట్ అయిపోయింది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది అండ్ సింగిల్ ప్రెస్ చేయగానే వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనము రిపేర్ చేసుకోవచ్చు పుష్ బటన్ని. మ్యాక్సిమం ఏంటంటే మనం బాగా యూజ్ చేయడం వల్ల దీనికి కార్బన్ అనేది పట్టేస్తుంది. సో అంతే, మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే